జరుగుతుంది రైతాంగానికి తప్ప ఒకే చోట 20 టీఎంసీలు ఒకే చోట 30 టీఎంసీలు అంటే దానివల్ల ఇప్పటికే అనేక సార్లు అయిపోయి మళ్ళీ వెనక్కిపోయి రౌండ్గానే వస్తుంది. కాబట్టి దాన్ని విషయం గురించి ఆలోచించకుండా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయండి. మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ రివ్యూ మీటింగ్కి ఎప్పుడు కూడా మహబూబ్నగర్లో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు మరి ఒకసారి తప్ప మిగతా ఎప్పుడు కూడా మరి మా సమక్షంలో మరి రివ్యూ జరిగిన సందర్భం లేదు. కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మహబూబ్నగర్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా ఏమి చేయడానికి అవకాశం ఉందనేటువంటి విషయం పైన కూడా చర్చించాలని చెప్పి సందర్భంగా నేను మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నా. మరి మీరు నిన్న బడ్జెట్ మీ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఏదైతే ఒక డిఏ ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రో దాన్ని ఇమ్మీడియట్గా ఒక డిఏ కాదు వాళ్ళకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలను అన్ని కూడా ప్రకటించాలని చెప్పి మిమ్మల్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ పర్సంటేజ్ల విషయంలో కూడా ఎందుకంటే మీ మంత్రులే మాట్లాడుతున్నారు. మంత్రులే పేరు చెప్పడం కూడా బాగుండదు. మంత్రులే మాట్లాడుతున్నారు డబ్బులు తీసుకోకుండా ఏ మంత్రి పనిచేయడం లేదు అనేది. కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి పర్సంటేజ్ పాలన గురించి స్వయంగా మీ మంత్రులే మాట్లాడుతున్నారు. ఈ అవినీతి పాలనకు భారతీయ జనతా పార్టీ ఎండగట్టి తీరుతుంది. మీ అవినీతి అధికారంలోకి వచ్చింది. ఒక అవినీతి పాలనను అంతమొందించి మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఆకాంక్షించి మీరు ఇచ్చిన హామీల కోసం మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టారు. హామీలు నెరవేర్చకుండా అవినీతి పాలన కొనసాగిస్తే చూసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఉండదని మరోసారి హెచ్చరిస్తూ వెంబడే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. Any questions? రాష్ట్ర అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? జాతీయ పార్టీలు ఎవరిని? జాతీయ పార్టీ నియమిస్తుంది. జాతీయ పార్టీ ఏ సమయంలో ఏది నియమించాలో ఏది జరగాలో అన్నీ బాగా తెలుసు. ఇప్పుడు అధ్యక్షుడు ఇక్కడ ఖాళీ ఏం లేదు సీటు. అధ్యక్షుడు ఉన్నాడు. బ్రహ్మాండంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు రొటీన్గా ఇవన్నీ జరిగిపోతాయి. ఇంకేం ప్రత్యేకంగా రొటీన్గా జరిగిపోతుంది. రైతుల మీద కేసులు నమోదు చేయడం అంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తుంది కదా, వాళ్ళని ఎమ్మడే పిలిపించి ఎందుకు వాళ్ళు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేసు పెట్టడం కాదు. కేసులు ఎవరు పెట్టించును కేసులు? అక్కడ ఆ కంపెనీకి ఎవరైతే మద్దతు పలుకుతుంటారో వాళ్ళు పెట్టించుంటారు. ఎవరైతే పర్సెంటేజ్లు తీసుకున్నారో ఇంకా మనం డైరెక్ట్గా పేర్లు చెప్పాల్సి వస్తే బాగుండదు. ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వమే పర్సెంటేజ్ల ప్రభుత్వం. ఆ కంపెనీల ద్వారా అక్కడ ఎవరన్నా రూలింగ్ పార్టీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని రైతులైనా ఒత్తిడి తీసుకొస్తుండవచ్చు. వాళ్ళ ఆరోపణ